ఇంకా మిగతా గెస్ట్లు ఉన్నారు. నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు. సో నిఖిల్ రావు గారు, నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్ లైన్తో మనం రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. రాష్ట్రం సిద్ధించుకున్న పుష్కర కాలం దాటుతున్నా కూడా ఎక్కడున్నామో అక్కడే మళ్ళీ తగులు ఆడుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఈ నీళ్ల విషయము ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో నిప్పులు రాజేస్తుందో అదే ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ ఏ ఉన్నా కూడా అదే మెయిన్ ఎజెండాగా, అదే మెయిన్ అస్త్రంగా 3 పార్టీలకు మారేటువంటి అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి దీనిపైన? ఇన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అసలు మీ హయాంలోనే ఇక్కడ తప్పు జరిగింది, మీరే అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేది. ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులు వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కొంచెం మన్నించాలి, నేను ఈరోజు పొద్దుంతా కూడా అనేక డిబేట్లో పాల్గొన్నా, అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా, వాయిస్ బాగాలేకపోతే మన్నించాలి. ముందు వెంకటరెడ్డి గారి విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ తరఫున వారు ఇప్పటివరకు మాట్లాడినవన్నీ విన్నా నేను. వెంకటరెడ్డి కాదండి, వెంకటరెడ్డి గారు. ఓకే వెంకటరెడ్డి గారు, బై మిస్టేక్ వచ్చినట్టుంది. వెంకటరెడ్డి గారు అది గుర్తుంచుకోండి. రైట్, ఓకే. సో వెంకటరెడ్డి గారు మాట్లాడిందంతా విన్నా నేను. వారు మాట్లాడిన దాంట్లో వారు మాట్లాడుతుంటే నేను లెక్క పెడతా ఉన్నా 38 అబద్ధాలు చెప్పినారు వారు. సరే, వాటన్నిటి జోలికి పోతా ఉంటే మనం 3-4 గంటలు మాట్లాడినా సరిపోదు. దాంట్లో కొన్ని విషయాల మీద నేను మాట్లాడతా. వారు చెప్పింది ఏంటంటే, సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి చూస్తే గతంలో 2019 నుండి ఇప్పటి వరకు గతంలో 170 నెంబర్ ఉంటే ఇప్పుడు దాదాపుగా 700-800 వరకు మేము వచ్చినామని చెప్తా ఉన్నారు. సరే, ఓకే. దానికన్నా కొంచెం ముందు జరిగి సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడ పార్టీ గుర్తుండదు, ఒకటో విషయము. రెండోది, దానికన్నా కొంచెం వెనక్కి పోయి చూస్తే వారు మాట్లాడుతుంది ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికల్లో మేము 8 సీట్లు గెలిచినాము, అసెంబ్లీలో 8 గెలిచినామని చెప్తా ఉన్నారు. వాటన్నిటి తర్వాత వచ్చినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు కదా మీకు. అది రాష్ట్రంలో భాగం కాదా? దానికి రాష్ట్ర ప్రజలు కాదా ఓటేసింది? బయట నుండి ఎవరన్నా వచ్చేసిండ్రా? రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు మాట్లాడినంతసేపు నేను విన్నా. మీరు వినాలి. అయితే వారు చెప్తా ఉంటారు జూబ్లీహిల్స్ రాష్ట్రంలో భాగం కాదా? అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లందరూ డిపాజిట్ రాకుండా ఓడగొట్టినరు ఇదే భారతీయ జనతా పార్టీని. ఇదే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, అర్బన్ ఏరియాల్లోనే మా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అని చెప్తా ఉంటారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా ఇదే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టినరు. ఎన్నికల్లో ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు పొత్తుండదు అనేది మనం గతంలో అనేక సార్లు చూసినాము. రానున్న ఎన్నికల్లో పార్టీ గుర్తు మీద ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీస్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్కి కానీ జరగబోయే ఎన్నికల్లో మనం చూస్తాము రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయని. ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఒక్కసారి కొంచెం వెనక్కిపోయి నేను గుర్తు చేస్తా. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మేము అధికారంలో ఉన్నప్పుడు 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు గ్రామ పంచాయతీలే చెప్తా ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నాను నేను. 12,769 గ్రామ పంచాయతీలకు ఆనాడు 2019లో ఎలక్షన్లు జరిగితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 1,000-1,200 గ్రామ పంచాయతీల కన్నా ఎక్కువ గెలవలేదు. భారతీయ జనతా పార్టీ కేవలం 100, 110, 120 గెలిచినట్టుంది. మిగతా మొత్తం గ్రామ పంచాయతీలు మేమే గెలిచినాము. ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఆనాడు ప్రతిపక్షంలో వాళ్ళకు 10-15% కూడా రాలేదు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మేము అదే గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 40% గ్రామాల్లో మేమే గెలిచినాము. నిఖిల్ గారు, మీరు చెప్పారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మనం పార్టీతో మనం మ్యాచ్అప్ చేయలేము, కన్సిడర్ చేయలేము. ఆ గెలుపు మీది, మీరు మీ ఖాతాలో వేసుకోవద్దు అసలు, ఎందుకంటే పార్టీ గుర్తు కాదు కదా. అయితే వాళ్ళు అడుగుతా ఉన్నారు కాబట్టి అదే లైన్లో చెప్తా ఉన్నా నేను. వాళ్ళు అనేక విషయాలు చెప్తూ ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటా ఉంటారంటే, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం పెద్దగా మాట్లాడలేదు అని చెప్తా ఉన్నారు. అదే అసెంబ్లీలో మేము మాట్లాడతాము అంటే మా పార్టీ తరఫున సీఎం గారు మాట్లాడిన తర్వాత హరీష్ రావు గారు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మైక్ ఇవ్వండి నాకు అని చెప్పండి. నిఖిల్ రావు గారు, మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నా. మీరు ఉండాలి, ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నా నేను. అయితే వీరు ఏం చెప్తా ఉంటారంటే హరీష్ రావు గారికి మైక్ ఇవ్వరు, సవితా ఇందర్ రెడ్డి గారికి ఇవ్వరు, సునీత లక్ష్మారెడ్డి గారికి ఇవ్వరు, తలసాని గారికి ఇవ్వరు. లాస్ట్ కి హరీష్ రావు గారు అడిగితే మైక్ ఇస్తూనే స్పీకర్ గారు ఏం చెప్తారంటే, మీరు అధికార పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేస్తే మీకు మైకే ఇవ్వను అని చెప్తా ఉంటారు. ప్రధాన ప్రతిపక్షంగా మీరు తప్పు మాట్లాడుతున్నారు. మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడుదురు. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నా. Answer me a straight question, sir. Who is the leader of opposition? కేసీఆర్ గారు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావు గారు ఉన్నారు కదా. అరే డిప్యూటీ కాదు స్వామి, who is leader of opposition? హరీష్ రావు గారికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతానే ఉంటే వీళ్ళు నీళ్లు నమ్ముతా ఉంటారు. హరీష్ రావు గారు పోయిన టర్మ్ లో గంట సేపు వాళ్ళకి హరీష్ రావు గారికి టైం ఇస్తున్నామని చెప్పి ఇదే ఇరిగేషన్ సబ్జెక్ట్ మీద
గంట సేపు టైం ఇస్తున్నామని చెప్పి 30 నిమిషాల్లోనే 36 సార్లు హరీష్ రావు గారు మైక్ కట్ చేసిన వీళ్ళు 30 నిమిషాల్లో 36 సార్లు మైక్ కట్ చేసిన వీళ్ళు. దానికన్నా ముందు చూస్తా ఉంటే 36 సార్లు మైక్ కట్ చేయడంతో పాటు 8 మంది మంత్రులు ఒకేసారి హరీష్ రావు గారిని విమర్శిస్తా ఉంటారు. అదే అసెంబ్లీలో లేచి 30 మంది ఎమ్మెల్యేలు విమర్శిస్తా ఉంటారు హరీష్ రావు గారిని మాట్లాడనీయకుండా. ఇప్పుడు వాళ్ళు అడిగేది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు అసెంబ్లీకి రాదు, ఎందుకు దీనిపైన చర్చలో పాల్గొనరు, ఎందుకు మీరు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? ఒక నిమిషం నుమాన్ గారు అడిగాను, నుమాన్ గారు నేను అడిగాను, లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీకి ఎందుకు రారు, చర్చలో ఎందుకు పాల్గొరు, ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయరు, ఆరోపణలు కాన్స్టిట్యూషనల్ లా ద్వారా నేను మాట్లాడదలుచుకున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్, ఇఫ్ యూ డు నాట్ నో లెట్ మీ ఎడ్యుకేట్ మిస్టర్ నిఖిల్ గారు. నేను ఒక విషయం చెప్తున్నాను. లీడర్ ఆఫ్ అపోజిషన్ బీఏసీలో ఉన్నప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు బీఏసీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ఆల్ ద పార్టీస్ విల్ బి కాల్డ్. లీడర్ ఆఫ్ అపోజిషన్ విల్ గెట్ ద ప్రిన్సిపల్ టైం. డెప్యూటీని పెడతా, నేను ఇంకోటిని పెడతా, నేను గుమస్తాని పెడతా, నేను కల్వకుంట్ల కాందా నుంచి ఒకటిని పంపిస్తా అంటే కుదరదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఎ పొజిషన్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇఫ్ యూ డు నాట్ నో ప్లీజ్ రీడ్ ఇట్. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన వస్తే ఒక్క రోజు కాదండి 4 గంటలు ఇస్తాం. 4 గంటలు కాదు 6 గంటలు ఇస్తాం. ఆయన 20,000 మా పార్టీ తరఫున ఎవరిని పెట్టినామో వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. వాళ్ళకు సమాధానాలు చెప్పకుండా ఎంతసేపు కేసీఆర్ గారు ఎందుకు రాలే, కేసీఆర్ గారు ఎందుకు రాలే, కేసీఆర్ గారు ఎందుకు రాలే, కేసీఆర్ గారు ఈ 2 సంవత్సరాల కాలంలో అడిగిన ఒక్కదానికి 2 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు అడిగినటువంటి ఏ ప్రశ్న కూడా వీళ్ళు ఈ రోజు వరకు సమాధానం చెప్పకపోగా నిన్నగాక మొన్న డిసెంబర్ 12 నాడు నాకు గుర్తున్నంత వరకు 12 నాడో 21 నాడు ఆనాడు కేసీఆర్ గారు సుదీర్ఘంగా 2 గంటల పాటు మీడియాతో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో నదీ జలాలకు సంబంధించి దాంట్లో మరీ ముఖ్యంగా కృష్ణా బేసిన్కి సంబంధించి చర్చ వచ్చింది. ఆ చర్చలో స్వయంగా ముఖ్యమంత్రి గారు లీడర్ ఆఫ్ ది హౌస్ గా అసెంబ్లీలో నిలబడి ఏ రకమైన అబద్ధాలు చెప్తారండి? నేను చంద్రబాబు గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు ఆపండి అని చెవిలో చెప్తే, ఆ చెవిలో చెప్పింది విని ఆ రూమ్లో మేము చేసినటువంటి సంభాషణను దృష్టిలో పెట్టుకొని రాయలసీమ ప్రాజెక్ట్ని ఆపినరు అని చెప్తారు. అదే రోజు నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మేము ప్రజెంటేషన్ ఇచ్చినాము. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆపించినాము. ఎన్జిటీలో కేసు వేసి స్టే తీసుకొచ్చింది మేము. దాన్ని ఇమ్మీడియట్ గా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూసిండ్రు. దాంతో ఇమ్మీడియట్ గా వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో మాజీ బాసు, ఆ బాసే వచ్చి వాళ్ళ పార్టీ నాయకులే వచ్చి అఫీషియల్ గా చెప్పిండ్రు, మేమున్నప్పుడు కాదు స్టే వచ్చింది, మాకన్నా ముందు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మాకు ఏమీ చెప్పలేదు అని చెప్పిండ్రు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అండి? నిండు శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా లీడర్ ఆఫ్ ది హౌస్ గా తెలంగాణ సభ్య సమాజం మొత్తాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళ ముఖ్యమంత్రి గారు. దీనికి ఇమ్మీడియట్ గా క్షమాపణ కోరుతూ అమరవీరుల స్తూపం దగ్గరికి, గన్ పార్క్ దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి గారితో పాటు మొత్తం మంత్రివర్గం క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజాన్ని. నిఖిల్ గారు ఇవన్నీ మీరు నిలదీస్తున్నారు కదా, ఇవన్నీ నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు పీపీటీ ఇస్తున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఏంటి, నీళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఎలా అన్యాయం జరిగింది అనేది వాళ్ళు పీపీటీ ఇస్తున్నప్పుడు మీరు అక్కడే ఉండి మీరు వాళ్ళని ఎదుర్కోవచ్చు కదా. ఎందుకంత ధైర్యం లేకుండా ఎందుకు వాకౌట్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది? వాళ్ళని ఎదుర్కోవాలన్న ఉద్దేశంతోనే, వాళ్ళ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతోనే బీఏసీ మీటింగ్ కు హాజరైనము, ఆ తర్వాత రోజు సభకు హాజరైనము, ఆ తర్వాత మళ్ళీ సభకు హాజరైనము. హాజరైన తర్వాత దానికన్నా ముందు రోజు జరిగినటువంటి మూసీకి సంబంధించిన చర్చలోనే స్పీకర్ గారే స్వయంగా చెప్తా ఉన్నారు, మీరు అధికార పార్టీని విమర్శిస్తానంటే, ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తానంటే మీకు మైకే ఇవ్వను అని డైరెక్ట్ గా స్పీకర్ గారే చెప్తా ఉన్నారు. 119 మంది శాసనసభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి స్పీకర్ గారు, అందరినీ సమానంగా చూడాల్సినటువంటి స్పీకర్ గారు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మీకు మైకే ఇయ్యను పో అన్న తర్వాత మేము అసెంబ్లీలో కూర్చొని ఏం చేస్తాము? మాతో పాటు మేము బయటకు వచ్చి సమాధానం చెప్పినాం కదా. ఆ రోజు సభలో ఉండి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది శాసనసభ్యులు, 8 మంది ఉన్నారో ఇప్పుడు, వాళ్ళు ఏం చేశారండి? కృష్ణా జలాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటే హాయిగా నిద్రపోతా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు. దాని మీద అసలు రాష్ట్రంలో చర్చనే లేదు. అసలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల విషయం పక్కన పెడితే, నిజంగా ఇప్పటి వరకు కూడా 2014 జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 2023లో డిసెంబర్లో మేము దిగిపోయే వరకు ఆ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల కాల పరిమితిలో
వీళ్ళు నీటి పంపకాలు ఎందుకు చేయలేకపోయినరండి? భారతదేశంలో ఒక నది మీద ఆల్రెడీ అలొకేషన్ కి సంబంధించి ట్రిబ్యునల్స్ నుండి క్లియర్ గా క్లారిఫికేషన్ ఉన్న తర్వాత, అన్ని రకాలుగా అనుమతులు ఉన్న తర్వాత మీరు నీళ్ళకి సంబంధించి డివిజన్ ఎందుకు చేయలేకపోయినరు? 299 టీఎంసీలకి మీరు ఎందుకు కట్టుబడి ఉన్నారు? ఏ నాయకుడిని మెప్పించడానికి మీ కేంద్ర ప్రభుత్వంలో ఏ పక్క రాష్ట్ర నాయకుడిని కలుపుకోవడానికి అడ్డుపడతా ఉన్నారు? ఈ రోజు తెలంగాణ హక్కులను ఎందుకు కాల రాస్తా ఉన్నారు? మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. వెంకటరెడ్డి గారు చాలా ప్రశ్నలు అడిగినారు, వాళ్ళు ఏవేవో చెప్తా పోతా ఉన్నారు. జూరాల నుండి పాలమూరు రంగారెడ్డి ఎందుకు కట్టాలి సమాధానం చెప్పినా వారికి చెప్తా, చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడతారు. నేను రాలేదు కదా, చేయొద్దు. వెంకటరెడ్డి గారు ఏం అడుగుతారంటే జూరాల మీద ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు అంటారు. ఇదే జూరాల కెపాసిటీ ఎంత అండి? జూరాల నుండి 5 లక్షల ఎకరాలకు నీళ్లు వారిస్తాము అని చెప్తా ఉన్నారు. జూరాల కెపాసిటీ ఎంత తెలుసా వారికి? జూరాల కట్టినప్పుడు దాని కెపాసిటీ 9 టీఎంసీలు. ఈ రోజు దాంట్లో ఉన్న పూడిక కానీ మిగతాది కానీ ఉంటే దాని యాక్చువల్ గా స్టోరేజ్ కెపాసిటీ, లైవ్ కెపాసిటీ అంటాం ఇరిగేషన్ టెర్మినాలజీలో, లైవ్ కెపాసిటీ 6.5 టీఎంసీలు. ఒక్క టీఎంసీతో ఎన్ని నీళ్లు వారుతాయండి? 10,000 ఎకరాలు వారుతుంది. 6 టీఎంసీలు అంటే ఎన్ని వారుతాయండి? మీకు కొంచెమన్నా ఆలోచన ఉందా? 5 లక్షల ఎకరాలు ఊరికనే చెప్పకండి. మీరు ఇంతకుముందు డిబేట్ లో కూడా అదే విధంగా మాట్లాడారు. 2014కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలోకి వచ్చినాయి అని చెప్పిండ్రు. అట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు. మీరు కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటది. జూరాల నుండి మనం ప్రాజెక్టు కట్టుకోవాలి, మనం ఎడారి కావాలి, మనకు నీళ్లు రావద్దు. జూరాలలో వరద జూరాల నుంచి శ్రీశైలానికి సోర్స్ మార్చడం వెనక కమిషన్ అదే చెప్తున్నా నేను. జూరాల కెపాసిటీ, లైవ్ కెపాసిటీ 6 టీఎంసీలు. శ్రీశైలం కెపాసిటీ ఎంత అండి? 215 టీఎంసీలు. శ్రీశైలం వరద ఎన్ని రోజులు ఉంటుందండి? దాదాపుగా 200 రోజులు వరద ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ కృష్ణాలో నీళ్లు లేకపోయినా తుంగభద్ర నుండి 450 టీఎంసీలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకి వస్తూ ఉంటాయి, అక్కడ నుండి ముందుకు పోతా ఉంటాయి. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి మేము ప్రాజెక్టు కడితే శ్రీశైలంలో ఎందుకు కట్టినరు అని అడుగుతారు. వాళ్ళ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ వాళ్ళిద్దరు ఆలోచన ఒక్కటే. ఎంతసేపు తెలంగాణ అనే రాష్ట్రంలో నీళ్లు పంపకాలు చేయొద్దు, తెలంగాణ ప్రాజెక్టులను, తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టాలి. ఎట్లా దోచిపెట్టాలంటే జూరాల మీద ప్రాజెక్టు కట్టమని మన సమాజానికి చెప్తూ మనల్ని మీరేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు, కానీ కాంగ్రెస్ ఏమంటుంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అందుకోసం నిన్న మహారాష్ట్రలో చూసినాం కదా, ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో అధికారం కోసం కక్కుర్తిపడి మేము అసలు కలవము, ఒకరు మెయిన్ అపోజిషన్, ఒకరము అధికారంలో ఉన్నాము అని చెప్పి వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు మాట్లాడము, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు మాట్లాడము. ఈ రోజు 3వ వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళిద్దరూ కలిసి అధికారాన్ని పంచుకున్న పరిస్థితులు చూస్తున్నాం. వీళ్ళు వచ్చి ఈ రోజు బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తా ఉంటారు. ఎక్కడుంది వాళ్ళకి? ఏం మాట్లాడుతా ఉన్నారు?